అందరికీ నమస్కారం. నవవసంతం 3 తెలుగు వాచకం 8వ తరగతి తెలుగు పుస్తకంలో 8వ పాఠం చిన్నప్పుడే పాఠంలో రోమన్ సంఖ్య 5లో పదజాల వినియోగం గురించి తెలుసుకుందాం. మొదటి విభాగంలో క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు తెలుసుకుని రాయండి. గీత గీసిన పదాలకు అర్థాలు తెలుసుకొని రాయండి అన్నారు పిల్లలు. ఒకసారి దీని గురించి తెలుసుకుందాం. మొదటి వాక్యము, వెంకట్రావుకు పెట్టే దండంలో పెత్తందారులకు పెట్టే దండంలో తేడా కనిపించింది. దండం గీత గీసిన పదం. దీని అర్థం ఏంటి? దండం, నమస్కారం. రెండవ వాక్యం, ఆ నాయకుడు పిల్లలకు అవ్యజ బంధువైపోయాడు. గీత గీసిన పదం అవ్యజ. అవ్యజ కపటము లేని, సహజమైన. సర్కారీ రకం కట్టలేదని ఆ పిల్లవాని తండ్రికి బండలెత్తారు. ఈ వాక్యంలో రకం అనే పదానికి గీత గీయబడింది. రకం, పన్ను. ఆ బువ్వలోనే మిరం, ఉప్పు పోసుకొని పిల్లవాడు తిన్నాడు. మిరం, కారం, మిరియం. కష్టాల సంగతి నాయనకు ఎరుక. ఎరుక అనే పదానికి గీత గీయబడింది. ఎరుక, జ్ఞానం, తెలుసు. గీత గీసిన పదాలు, వాటి అర్థాలు మరొకసారి తెలుసుకుందాం. మొదటి వాక్యంలో దండం, నమస్కారం. అవ్యజ కపటం లేని, రకం, పన్ను. మిరియం, కారం, మిరియం. మిరం, కారం, మిరియం. ఎరుక, జ్ఞానం, తెలుసు. అలాగే రెండవ విభాగంలో చూసినట్లయితే క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే మరి 2 పదాలను రాయండి. ఊళ్ళోని యువకుడు వెంకట్రావుకు దండం పెట్టాడు. ఊళ్ళోని యువకుడు వెంకట్రావుకు దండం పెట్టాడు. దండానికి గీత గీసి ఉంది. దండం అనే పదానికి గీత గీసి ఉంది. మరి అదే అర్థం వచ్చే మరి 2 పదాలు దండం, నమస్కారం, అంజలి. పిల్లల పట్ల ఆయనకు గల ప్రేమకు విలువ కట్టలేం. విలువ గీత గీసిన పదం విలువ. దానికి అదే అర్థం వచ్చే మరి 2 పదాలు ఖరీదు, మూల్యం. పిల్లలు తమ కష్టాలను కుప్పలుగా కురిపించారు. కుప్పలు, ప్రోగులు, రాసులు. పిల్లలందరూ గబాలున అతని వద్దకు చేరుకున్నారు. గబాలున, గుబేలున, గుబిల్లున. గబాలున, గుబేలున, గుబిల్లున. నీ చేతులకు వెండి కడియాలు ఉన్నాయి. వెండి, వెండి. రజతం, కళా దౌత్వం. వెండి, రజతం, కళా దౌత్వం. ఇక మూడవ విభాగంలో క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పాఠం ఆధారంగా ప్రకృతి పదాలు రాయండి. నాయకులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. నాయకులు ఒకరి మొగం ఒకరు చూసుకున్నారు. మొగం వికృతి పదం, ముఖం ప్రకృతి పదం. ముఖం ప్రకృతి పదం. అతడు పట్టలేని సంతోషంతో పిల్లలను దగ్గరికి తీసుకున్నాడు. సంతసం. సంతసం వికృతి పదం, సంతోషం ప్రకృతి పదం. మనం ధైర్యంగా కష్టపడి పనిచేస్తే మన పిల్లలు సుఖంగా ఉంటారు. సుఖం. సుఖం వికృతి పదం, సుఖం ప్రకృతి పదం. గారవం పొందాలంటే మంచి పనులు చెయ్యాలి. గారవం వికృతి పదం, గౌరవం ప్రకృతి పదం.
మొగం వికృతి, ముఖం ప్రకృతి. సంతసం వికృతి, సంతోషం ప్రకృతి. సుఖం వికృతి, సుఖం ప్రకృతి. గారవం వికృతి, గౌరవం ప్రకృతి. ఈ విధంగా చిన్నప్పుడు పాఠంలో పదజాల వినియోగం.